హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి. ఎప్పుడూ షాపింగ్ వ్లాగ్సే కాకుండా అప్పుడప్పుడు ఫుడ్ రెసిపీస్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేనిప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే మన హైదరాబాదీ ఫేమస్ ఆప్రికాట్ డిలైట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పాలు, స్పాంజ్ బ్రెడ్, ఫ్రెష్ క్రీమ్, డ్రై ఫ్రూట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్ అండ్ మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ అనమాట. నేను సీడ్స్‌తో ఉన్నవి తీసుకున్నాను. బట్ అవి సోక్ చేసుకున్నాక వాటి సీడ్స్ రిమూవ్ చేశాను. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక ఆప్రికాట్స్ ఉన్నాయి కదా! అవి సోక్ చేసుకున్నవి ప్లస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అవి ఈజీగానే మగ్గిపోతాయి. సో, అందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను అండ్ కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు ఒక స్మూత్ కన్సిస్టెన్సీ ఫార్మ్ అవ్వాలనమాట. బట్ తొందరగానే బాయిల్ అయిపోతాయి. అలా స్మాష్ అయితున్నాయా లేదా అని చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్‌లో పాలు కలిపి కస్టర్డ్ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పాలు కూడా మనం బాయిలింగ్‌కి పెట్టుకోవాలనమాట. ఒక పొంగొచ్చాక అందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ కస్టర్డ్ పౌడర్‌ది ఈ పాలలో వేసుకొని మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్పాంజ్ బ్రెడ్ ఉంటుంది కదా! ఆ స్పాంజ్ బ్రెడ్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్‌లో ఉంటుంది కదా! అన్‌ఈవెన్‌గా. సో, అది మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్‌ని. నెక్స్ట్ ఇందాక ఆప్రికాట్స్‌ని పక్కకు పెట్టుకున్నాం కదా! అవి మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకంటే మనకిది ప్యూరీ ఫామ్‌లో అవ్వాలి అనమాట. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవాలి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఎలాగో లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కాబట్టి ఇందులో మనం షుగర్ కాకుండా షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మనం ఒక లేయర్‌లా స్ప్రెడ్ చేసుకుంటాం కాబట్టి. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆప్రికాట్ ప్యూరీని ఒక బాక్స్‌లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్‌గా. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇది మనం 3, 4 లేయర్స్‌గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక మనం మిక్స్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా! అది బ్రెడ్ స్పాంజ్ పైన వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ కస్టర్డ్‌ని కూడా మంచి ఈవెన్ లేయర్‌గా దీనిపైన వేసుకోవాలి. ఒక స్మూత్ లేయర్‌గా ఫార్మ్ అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 5, 6 లేయర్స్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. అది మన ఇష్టం. తర్వాత ఆప్రికాట్ ప్యూరీని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కస్టర్డ్ వేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. నాకు కస్టర్డ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం. సో, నేను దాన్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది నాకు ఒక 4, 5 లేయర్స్ అంటే నేను ఎందుకంటే హైటెడ్ బాక్స్ తీసుకున్నాను. కొంతమంది ఫ్లాట్ తీసుకుంటారు కదా బౌల్స్. అవి మనకి చిన్న లేయర్స్‌లా కనిపిస్తుందనమాట. నేనేమో హైటెడ్ బాక్స్ తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం ఒక 5, 6 లేయర్స్ అలా అయిపోతుంది. దానిపైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి మంచి టేస్ట్ ఇచ్చేది ఫ్రెష్ క్రీమ్ అండ్ కస్టర్డ్. దాని తర్వాత స్పాంజ్ బ్రెడ్. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందనమాట. నేను ఇది ఫస్ట్ టైం మా చెల్లి హైదరాబాద్ నుండి తీసుకొచ్చింది. అప్పుడు టేస్ట్ చేశాను. నచ్చింది. అందుకే ఒక 3, 4 టైమ్స్ ప్రిపేర్ చేశాను. అండ్ మా వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాను. చాలా బావుందన్నారు. అందుకని మీకు కూడా స్పెషల్‌గా ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. వర్త్ ఇట్. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా మనం లేయర్స్‌గా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అరేంజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎక్కువ చేసుకోవచ్చు. ఇద్దరు, ముగ్గురు అలా ఉంటే కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ దానిపైన ఫ్రెష్ క్రీమ్ కూడా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేస్తున్నాననమాట. అండ్ దానిపైన మళ్ళీ కస్టర్డ్ కూడా వేసుకోవాలి. నాకిది 4, 5 లేయర్స్ వచ్చింది. సో, నేను కస్టర్డ్ యాడ్ చేసుకుంటున్నాను దీనిపైన. దాని తర్వాత బాదాం ఏ డ్రై ఫ్రూట్స్తోనైనా గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాదాం చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. మంచిగా సన్నగా గ్రేట్ చేసుకొని. మీకు ఇలాంటి మరికొన్ని కుకింగ్ వీడియోస్ కూడా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మరికొన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హే అమ్మాయి. ఎట్ లాస్ట్ మనం బాదంతో గార్నిష్ చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. మంచిగా గార్నిష్ చేసుకోవాలనమాట. చూడ్డానికి కూడా బావుంటుంది. నేనైతే ఎక్కువగా వేసుకున్నాను. సో, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్
హే అమ్మాయి